హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో ఇప్పుడు ఏప్రిల్ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో మనం ప్రీవియస్గా ప్రతి డే ఎలాగైతే మార్కెట్ని అనలైజ్ చేస్తున్నామో దానికి కొంచెం భిన్నంగా మార్కెట్ మంత్లీ బిగినింగ్లో ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ చూడడానికి ఆస్కారం ఉంటుంది. అదేంటి అంటే రోల్ ఓవర్ డేటా. ఇప్పుడు ఈ రోల్ ఓవర్ డేటాను ఎలా అనలైజ్ చేస్తామో దాని నుంచి మనం ఏం ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు అనేది ముందు చూసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ని డెరివేటివ్ డేటా ప్రకారంగా అనలైజ్ చేసి నెక్స్ట్ ఏ లెవెల్స్ కోసం చూడొచ్చు అనేది చూద్దాం. అయితే ఫస్ట్ మీరు రోల్ ఓవర్ డేటా గురించి తెలుసుకునే ముందు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఇవి కింద మీకు కనబడుతున్నది, ఇది రోల్ ఓవర్. ఇది సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లయితే రోల్ ఓవర్ 80% ప్లస్ ఉంది. అండ్ నిఫ్టీలో చూసినట్లయితే రోల్ ఓవర్ వచ్చేసి 60% ప్లస్ ఉంది. సో దీని అర్థం ఏంటి అంటే జనరల్గా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు కానీ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళ కాంట్రాక్ట్కి ఒక ఎక్స్పైరీ ఉంటుంది కదా. అంటే ఈరోజు నేను మార్నింగ్ వచ్చాను మార్కెట్లోకి, ఏప్రిల్ 1 ఇది. నేను ఒక స్టాక్ పైన కానీ లేదా మార్కెట్ పైన కానీ ఒక వ్యూ తీసుకున్నాను. ఆ వ్యూ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బుల్లిష్ వ్యూ తీసుకున్నాను అనుకోండి. ఈ బుల్లిష్ వ్యూ ఎంతవరకు తీసుకున్నాను నేను? ఎలక్షన్స్ అయిపోయే వరకు కానీ, లేకపోతే ఏదో ఒక పర్టికులర్ ఈవెంట్ అనుకోనో, లేకపోతే ఒక లెవెల్ అనుకొని, లేదా బ్యాంక్ నిఫ్టీ 50,000 వరకు నా టార్గెట్, లేదంటే నిఫ్టీ వచ్చేసి 25,000 వరకు, ఇలాగ ఏదైనా ఒక ర్యాండమ్ నెంబర్ కానీ లేదా ఏదో ఒక టార్గెట్ తోటి నేను మార్కెట్లోకి వచ్చి ఈ బుల్లిష్ వ్యూ తీసుకున్నాను అనుకోండి. నేను బుల్లిష్ వ్యూ తీసుకున్న తర్వాత చాలా చేంజెస్ జరగవచ్చు. అది మ్యాక్రో ఎకనామికల్ చేంజెస్ కానీ అయి ఉండొచ్చు, లేదంటే వేరే న్యూస్ పరంగానో ఏదో ఒక బ్యాడ్ జరిగేసి మనం అనుకున్న టార్గెట్ కన్నా మార్కెట్ పడిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ నెల అనుకుందాం, మార్చ్ నెలలో నేను బుల్లిష్ వ్యూ తీసుకున్నాను. మార్చ్ నెలలో బుల్లిష్ వ్యూ తీసుకున్న తర్వాత ఒక పాయింట్కి మార్కెట్ కరెక్ట్ అయిన డేస్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నా మైండ్ సెట్ ఏముండొచ్చు, ఇది కంటిన్యూస్గా ఇక్కడ నుంచి కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది, ఇంకా అయిపోయింది, నేను అనుకున్న బుల్లిష్ వ్యూ రాదేమో ఇంకా అని ఈ పాయింట్లో అనుకోవడానికి అవకాశం ఉంది. రెండోది ఏమనుకోవచ్చు అంటే ఈ షార్ట్ టర్మ్ కరెక్షన్ ఉండొచ్చు కాక కానీ పెరుగుతుంది అనుకుంటాను. ఇప్పుడు ఇలా నేను రెండో ఒపీనియన్కి వచ్చాను అనుకోండి, అంటే నేను ఇప్పుడు తీసుకున్న వ్యూ ఈ నెల రాంగ్ అయ్యి ఉండొచ్చు కానీ నెక్స్ట్ మంత్ మళ్ళీ పెరగొచ్చు అని అనుకున్నాను అనుకోండి. స్టాక్ అయితే ఇంటికి డెలివరీ తీసుకెళ్తాను, ఎప్పుడు ప్రైస్ పెరిగితే అప్పుడు అమ్ముకుంటాను. కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎప్పుడైతే మీరు ఈ ఒక వ్యూ తీసుకున్న తర్వాత ఆ వ్యూ రాంగ్ అయిపోయి ఇంకా మీరు ఆ వ్యూకి స్టిక్ అయి ఉన్నారనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే ఈ నెలలో కాంట్రాక్ట్ని ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ మంత్, అంటే ఇప్పుడు మార్చ్ నెలలో కాంట్రాక్ట్ని ఎగ్జిట్ అయ్యి ఏప్రిల్ నెలలో కాంట్రాక్ట్కి ఎంటర్ అవ్వచ్చు. ఇది ఒక పద్ధతి. ఇది నేను రాంగ్ అయినప్పుడు. రెండోది, నేను అనుకున్న డైరెక్షన్లోనే వెళ్ళింది, ఈ మంత్ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవుతుంది అండ్ నెక్స్ట్ మంత్ ఇంకా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది, సో నెక్స్ట్ మంత్ కూడా నేను కాంట్రాక్ట్ తీసుకుంటాను అనుకొని ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వడం. ఇప్పుడు రెండిట్లో ఒకటి కామన్గా ఉంది చూడండి. ఇక్కడ నుంచి అటు మూవ్ అయ్యేప్పుడు మన వ్యూస్ ఏముంది, ఇక్కడ లాస్ బుక్ చేసుకొని నెక్స్ట్ మంత్కి ప్రాఫిట్ కోసం ఎంటర్ అవ్వడం ఒకటి. రెండోది, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ దీనికన్నా ఇంకెక్కువ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంది, ఇంకా హోల్డ్ చేస్తాను నేను అని మూవ్ చేయడం. సో ఈ రెండిట్లో ఒకటేంటంటే ఇప్పుడు మంత్ ఎండ్ అయిపోయేప్పుడు మనకి టైం ఎంత ఉందో తెలుసు, ఈ టైంలో ఎంత దూరం కదలడానికి అవకాశం ఉందో మార్కెట్ ఎస్టిమేట్ చేయగలుగుతుంది. కానీ ఒక 1 month డ్యూరేషన్ టైం ఉన్నప్పుడు ఎంత దూరం మార్కెట్ కదలగలుగుతుంది అనేది ఎస్టిమేషన్ వేయడం కష్టం. కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువ ప్రీమియం కలెక్ట్ చేస్తారు, ఎందుకంటే టైం ఎక్కువ ఉంది, ఎంత దూరమైన కాలు వెళ్ళడానికి అవకాశం ఉంది కదా అని. సో ఇక్కడున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు తక్కువ ప్రీమియంలో దొరుకుతుంది. నెక్స్ట్ మంత్కి వెళ్తున్నారు అంటే ఇప్పుడు కట్టాల్సిన దానికన్నా ఎక్కువ ప్రీమియం కట్టి నెక్స్ట్ మంత్కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి కండిషన్లో బార్గెనింగ్ జరగడం కుదరదు. కాబట్టి ఎవరు ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? ఒకవేళ ఇప్పుడు నేను ఎంటర్ అయినా కొంచెం ఎక్కువ ప్రీమియం కట్టినా కూడా అది నేను ఓవర్కమ్ చేసి మూమెంట్, మార్కెట్లో వచ్చే మూమెంట్ నాకు ప్రాఫిట్ ఇస్తుంది అనుకున్న వాళ్ళు మూవ్ అవుతారు. సో దీన్ని రోల్ ఓవర్స్ అంటారు. ఒక మంత్ కాంట్రాక్ట్స్లో నుంచి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్కి మూవ్ అవ్వడాన్ని రోల్ ఓవర్ అంటారు. ఇప్పుడు ఈ రోల్ ఓవర్ డాటాని బేస్ చేసుకొని మనం బయాస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్, ప్రీవియస్ మంత్ ఉన్న కాంట్రాక్ట్స్ ఎన్ని నెక్స్ట్ మంత్కి, అంటే ఇక్కడ స్క్వేర్ ఆఫ్ అయిపోయి నెక్స్ట్ మంత్లో మనకి తీసుకున్నారు అని. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూడండి,
లాస్ట్ ఫ్యూ డేస్కి వచ్చేప్పటికి ఎక్కువ ఏం జరుగుతుంది అంటే ఎవ్రీ డే రోల్ ఓవర్ అంటూ జరుగుతూ ఉంటుంది. మీరు చూడండి మంత్ అంతా రోల్ ఓవర్ జరుగుతుంది, కానీ హైయెస్ట్ రోల్ ఓవర్స్ వచ్చేసి లాస్ట్ 5 to 6 డేస్లో. ఇంకా మార్జిన్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవసరం పడుతూ ఉంటుంది. అండ్ ఇప్పటి నుంచి మళ్ళీ ఎలాగో ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి అంత డైరెక్షన్ దగ్గరికి రాకపోవచ్చేమో అని అనుకున్న టార్గెట్కి అనుకుని లాస్ట్ 3-4 డేస్లో ఎక్కువ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఈ లాస్ట్ 3 to 4 డేస్ ఇది నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ, ఈ రెండిట్లో కూడా చూసినట్లయితే మనకి హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మూవ్మెంట్ జరిగింది. సో ఇది చూడడానికి గ్రాఫికల్గా పెద్దగా కనబడుతున్నా కూడా పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్లయితే ప్రీవియస్ మంత్తో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 80% కాంట్రాక్ట్స్ ఈ పోయిన మంత్ది క్లియర్ చేసుకొని నెక్స్ట్ మంత్లోకి మూవ్ అయ్యారు. అదే నిఫ్టీ చూసుకున్నారనుకోండి 68% వరకు మూవ్ అయ్యారు. సో రోల్ ఓవర్స్ పరంగా చూసుకున్నట్లయితే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీలో పాత బయాస్ ఏది ఉందో అది ఎక్కువగా క్యారీ అయిందని అర్థం. సో పాత బయాస్ ఏముంది, ఇప్పుడు ఈ మంత్లో లాస్ట్ మంత్ ఏం జరిగిందో చూడండి. లాస్ట్ మంత్ నిఫ్టీతో పోల్చుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ హ్యూజ్ వొలాటిలిటీ మనకి కనబడింది. ఇదంతా ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది గత 3 monthsగా. అండ్ లాస్ట్ మంత్ చూసుకున్నట్లయితే హ్యూజ్ వొలాటిలిటీతో హై ప్రైస్ మూవ్మెంట్స్ జరిగాయి, కానీ నిఫ్టీతో పోల్చుకున్నట్లయితే అండర్ పర్ఫార్మెన్స్ జరిగింది. సో ఈ టైంలో ఇక్కడ బాటమ్స్ హోల్డ్ అవుతూ మంత్ అంతా ట్రేడ్ అయింది. ఈ టైంలో నెక్స్ట్ మంత్కి 80% ఆఫ్ కాంట్రాక్ట్స్ షిఫ్ట్ అయ్యాయి కాబట్టి ఇది మనం బుల్లిష్ వ్యూ కింద చూసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మంత్ ఉన్న వ్యూ ఏంటి, ఇక్కడ బాటమ్ క్రియేట్ అయిపోయింది 46,000 దగ్గర. ఎంత హ్యూజ్ వొలాటిలిటీ వచ్చినా కూడా ఈ లెవెల్స్ని క్రాస్ చేసి కిందికి వెళ్ళలేదు కాబట్టి ఇదే వ్యూ తోటి నెక్స్ట్ మంత్కి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి దీన్ని బాటమ్ కింద పెట్టుకొని మనం బుల్లిష్ వ్యూ బ్యాంక్ నిఫ్టీ పైన తీసుకోవచ్చు అనేది ఈ రోల్ ఓవర్ డేటా బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్తుంది. అదే నిఫ్టీ గురించి అనుకోండి 68% మాత్రమే రోల్ ఓవర్ జరిగింది. జనరల్లీ ఏంటంటే 80+% ఉన్నప్పుడు హై రోల్ ఓవర్ అంటారు, 68% అంటే మోడరేట్ రోల్ ఓవర్. కాబట్టి రోల్ ఓవర్ డేటా నుంచి ఇక్కడ బయాస్ క్రియేట్ చేసుకోవడానికి ఏం లేదు, కానీ మనకి టెక్నికల్లీ అయితే బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి మనం దీన్ని బుల్లిష్ కింద కన్సిడర్ చేయొచ్చు నిఫ్టీని. సో లాస్ట్ మంత్ వరకు మనం ఒక లాస్ట్ 2 months నుంచి ఏం చెప్పుకున్నాం, నిఫ్టీలో పార్టిసిపేట్ చేయండి, బ్యాంక్ నిఫ్టీలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు, చాలా ఎక్కువ వొలాటిలిటీ కనబడుతుంది, డైరెక్షన్ కూడా సరిగ్గా లేదు అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ రోల్ ఓవర్ డేటాని బేస్ చేసుకుని ఏం చెప్పొచ్చు అంటే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది ఏప్రిల్ నెలలో. సో ఏప్రిల్ నెలలో మీరు ఏదైనా స్టాక్స్ ట్రేడ్ చేయాలనుకున్నా లేదా ఇండెక్స్లో ట్రేడ్ చేయాలనుకున్నా కూడా మీరు బ్యాంక్ నిఫ్టీ పైన ఒక కన్నేసి ఉంచడం మంచిది. సో బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా బిగ్ మూవ్మెంట్ రావడానికి అవకాశం వస్తే ఇది మిస్ అవ్వకుండా పార్టిసిపేట్ చేసినట్లయితే పెద్ద మూవ్మెంట్ మీరు క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏ లెవెల్స్ ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి అనేది మనం ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి తెలుసుకుందాం. నిఫ్టీ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ కాల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 22,500 దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ 23,000 దగ్గర ఉంది. మనం ఇప్పుడు 22,500 కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ దాటేసి 22,600 దగ్గరకు వచ్చినప్పటికి కూడా ఈరోజు ఇంకా ఇక్కడ కాల్ ఆప్షన్స్ బిల్డ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ స్లిప్ అయినట్లయితే ఇది మీరు స్టాప్ లాస్ కింద పెట్టుకొని బుల్లిష్ ట్రేడ్స్ చేయొచ్చు. 22,500ని స్టాప్ లాస్ పెట్టుకొని బుల్ స్ప్రెడ్స్ వేసుకోవచ్చు. అంటే 22,600 సిఈ కొని 22,800 కానీ 22,900 సిఈ కానీ అమ్మినట్లయితే బుల్ కాల్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఈ మనం స్ప్రెడ్లో ఉండడం వల్ల ఒకవేళ ఇమ్మీడియట్గా కనుక ఇది బిలో 22,500 స్లిప్ అయినట్లయితే 0 లాస్ 0 ప్రాఫిట్తో ఈ స్ప్రెడ్ని ఎగ్జిట్ అయిపోవచ్చు. ఒకవేళ మీరు స్లిప్ అవ్వకుండా ఇక్కడ సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ స్ప్రెడ్లో మనకు ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ఇప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 48,000 దగ్గర ఉంది. ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 47,942 ఉంది. కాబట్టి ఒక 60 రూపీస్ పైకి మూవ్ అయిన తర్వాత ఇక్కడ కనుక 48,000 ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ ఆప్షన్ది అన్వైండ్ అవ్వడం మీకు ఏమైనా గమనించినట్లయితే ఇక్కడ పార్టిసిపేట్ చేసి నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి 48,500 దగ్గర మనం టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. దీన్ని ట్రేడ్ చేయడానికి కూడా మనం 48,000 కాల్ ఆప్షన్ని కొనేసి 48,600 కాల్ ఆప్షన్ని అమ్మడం లాంటి బుల్ కాల్ స్ప్రెడ్స్ చేసినట్లయితే ఒకవేళ వ్యూ రాంగ్ అయ్యి బ్యాక్ వచ్చినా కూడా పెద్ద లాస్ మేక్ చేయకుండా మనం ఇందులోంచి ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలాగే మూవ్మెంట్ వచ్చినట్లయితే నెక్స్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న కాల్ ఆప్షన్ దగ్గరికి ప్రైస్ వెళ్ళినట్లయితే మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అండ్ స్లిప్ అయితే ఎక్కడ మనకు సపోర్ట్ రావడానికి అవకాశం ఉందంటే 47,600 ఒకటి, 47,500 దగ్గర ఒకటి మనకి సపోర్ట్ రావడానికి అవకాశం ఉంది. ఈ లెవెల్స్ ని గుర్తుపెట్టుకొని మనం ట్రేడ్ చేసేప్పుడు బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ స్టాక్స్ లో ఏదైనా బ్రేక్అవుట్ ట్రేడ్స్ వచ్చినట్లయితే ట్రేడ్ చేస్తే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.